నిన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం దురదృష్టకరం. నేను మహిళలను ఎక్కడ అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరగలేదు, అనలేదు, అనను. అది మా సంస్కృతి కాదు. ఆ రోజు ప్రెస్ మిత్రులు అందరు ఉన్నారు, ఇన్న ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు. ఏదైతే మా నాయకుడు దివాకర్ రావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టిండో ఆ ప్రెస్ మీట్కు బదులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారం లేనప్పుడే మీ ఇంటికి వచ్చి ముట్టడి చేసి హంగామా చేస్తే మీకు దిక్కు లేదు, మీరు ఏం పీక్కుంటారు అనే అసభ్యకరమైన పదజాలాలు ఆ నాయకులు వాడితే అక్కడున్న పక్కకున్న నాయకులు కుక్కల లెక్క ఖబర్దార్, కుక్కల లెక్క ఎవరన్నా అరిస్తే ఇంట్లోకి వచ్చి బయటికి ఇగ్గి కొడతాం అని ఒక నాయకుడు, ఇంకొక నాయకుడు మా నాయకులను గల్లలు పట్టి ఐబీ చౌరస్తకు ఇగ్గుకుంటూ పోతాం కొడతామని చెప్పి మాట్లాడడం, దానికి మేము రియాక్ట్ అయ్యి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎవరికి భయపడం, మీరు ఏం చేసుకున్నా మీరు చేసుకొని మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము మాట్లాడింది ఆ నాయకులను. మాకు మహిళలంటే చాలా గౌరవం. మేము మా నాయకుడు మీ నాయకులనే మేము అసభ్యకరంగా మేము మాట్లాడలేదు, మేము అన్పార్లమెంటరీ యూజ్ చేయలేదు. మాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మేము మహిళలంటే మేము చాలా గౌరవంగా ఉన్నాం. అదే నా తోటి అక్కడ మిగతా మహిళలు, అక్కలు, అన్నలు, చెల్లెలు వాళ్ళందరికీ నేను ఎట్లున్నా, ఆ అన్న చెల్లెలందరితో నేను ఏ విధంగా ఉన్నా ప్రతి ఒక్క నా సోదరిమణులకు అందరికీ, మిగతా సోదరిమణులందరికీ తెలుసు. అట్లాగే నా వాయిసు 4 సార్లు విన్నా అర్థమైతలేదు నరేష్ అన్న అని అన్నారు అని, మీరు 4 సార్లు కూడా అర్థమైతలేదు అని ఆనందపడ్డారు, నవ్వుకున్నారు. ఓకే, సంతోషం. నా వల్ల మీరు ఆనందపడ్డారంటే నిజంగా ఆడబిడ్డలకు నేను సంతోషపడతా, నో ప్రాబ్లం. కానీ అదేవిధంగా మీ నాయకులు మాట్లాడిన మాటలను ఒక 4 సార్లు వింటే నేను చాలా ఆనందపడుతుంది. వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు మా నాయకులను మాట్లాడిన విధానం నిజంగా ఎంత విధంగా ఉందో మీరు పూర్తిగా మీరు మహిళమణులు మీరు అందరూ అర్థం చేసుకుంటారు. మీరు 4 సార్లు వింటే బాగుండు అని నా ఆలోచన. ఇక ప్రతి మాటకు ఇది అంతకుముందు కూడా గౌరవంగా నేను కౌంటర్ ఇయ్యలే. ఏం మాట్లాడినలో ప్రజలందరూ విన్నారు, అందరూ ఏమనుకున్నారో అది భగవంతుని కెరక. వాళ్ళు మాట్లాడిన విజ్ఞతలకే నేను వదిలేస్తాను, వాళ్ళ గౌరవానికే వదిలేస్తాను. నన్ను ఇప్పుడు కూడా మాటకు పార్టీ మార్చినవు అనే విధానాన్ని తీసుకురావడం నిజంగా దురదృష్టకరం. నేను పార్టీ మారినా నన్ను పార్టీ నుంచి ఎల్లగొట్టినలా మీకు చెప్పాల్సిన సమయం ఇప్పుడున్నది. నాకు ఎప్పుడు ఆ సమయం రాలే. మాటకు మీరు అదే అంటాను. నేను ఇప్పుడు దానికి క్లారిటీ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నా అక్కలు, నా చెల్లెళ్ళు ఎంతోమంది నేను నిరంతరం ఇక్కడ పనిచేస్తున్నాం, ఇక్కడ ఉన్నాం, పార్టీలో ఉన్నాం, పార్టీని పట్టుకొని ఉన్నాం అని చెప్తాను కదా. ఓకే, రైట్, మీకు కష్టపడతాను, మీరు ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ అంటే నేను ఎంత లాయల్టీగా పనిచేసినో మిత్రులందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో నేను ఎప్పుడైతే నాకు 18 సంవత్సరాలు వచ్చినాయో అప్పటి నుంచి నేను కాలేజీ నుంచి ఎన్ఎస్ఐ నుంచి నా ఏదైతే రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో స్టార్టింగ్ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో నాది స్టార్ట్ అయింది. కావాలంటే జగనన్న అప్పుడు మాకు రాజకీయంగా మాకు ఎన్ఎస్ఐ గురు జగనన్న అడగండి చెప్తాడు. నేను ఎన్ఎస్ఐ చేసిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, బీసీసీఎల్ ప్రెసిడెంట్ చేసిన, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, అప్పుడు బ్లాక్ కాంగ్రెస్ తీసేసి కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాకు అప్పుడు ఇప్పుడు ఉన్న మినిస్టర్ వివేక్ సార్ నాకు ఇచ్చిండు. అది మన చిట్ల సత్యనారాయణ గారు ఒకసారి ఆ అన్నను అడగండి. నాకు
వివేక్ వాళ్ళకి కానీ, దివాకర్ రావు గారికి కానీ, అరవింద్ రెడ్డి దగ్గర కలిసి పనిచేసినాం. మేము అందరం ఎవరి దగ్గర కలిసి పనిచేసినాం. నాకు ఎక్కడ ఏమి విలువ ఇస్తారో ఒకసారి తెలుసుకోండి, మీరు తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళు మేము కలిసే ఆ లెటర్ తీసుకున్నాం మండల కాంగ్రెస్. నేను కాంగ్రెస్ పార్టీలో 34 సంవత్సరాలు, నాకు 54 సంవత్సరాలు, 30 నుంచి 34 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేసిన. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో అన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను సీనియర్, నేను అక్కడ పనిచేసినోని, నేను పార్టీని నమ్ముకున్నోని. పార్టీ కోసం నా చెమటను, నా రక్తాన్ని, నా సమయాన్ని, నా గొంతును నేను ఇచ్చిన. నేను యాక్టివ్గా నేను ఎక్కడ చేసిన పని చేసిన, కానీ ఏ నాయకుడిని నేను మోసం చేయలేదు. దయచేసి మీకు నేను చెప్పాల్సిన పరిస్థితి నాకు ఉంది కాబట్టి నేను చెప్తాను. ఆ రోజు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక నాయకుని దగ్గర పనిచేస్తే, నేను ఎప్పుడైతే ఎన్ఎస్యూఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, బీసీసీఎల్ కానీ, నేను పెద్దలు దివాకర్ రావు గారి నాయకత్వంలో వాళ్ళు అప్పుడు నాకు పోస్టులు ఇచ్చేందు. నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా స్థాయి గురించి మహిళా సోదరులు మాట్లాడింది కదా, నా స్థాయి గురించి. నేను యూత్ కాంగ్రెస్లో ఉండగా అప్పుడు దివాకర్ రావు గారు రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి మన సీఎం రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయుడుగా అప్పుడు పాదయాత్ర చేస్తాడు. మన మంచిర్యాలలో బ్రిడ్జ్ అవతల అక్కడ ఏదైతే ఇందిరమ్మ డాచ్ ఉందో అక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు దాదాపు ఒక 200 మందితో, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ వాళ్ళతో పెద్ద మొత్తంలో నేను రాజశేఖర్ రెడ్డికి స్వాగతం పలికి, అక్కడ వాళ్ళు మన పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటే, నేను దివాకర్ రావు గారి నాయకత్వం, రాజశేఖర్ రెడ్డి నాయకత్వం అని మేము గొంతెత్తి కొన్ని గంటల తర్వాత అడితే ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని దాడి చేయడం, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని కొడతా అంటే రాజశేఖర్ రెడ్డి వచ్చి యూత్ కాంగ్రెస్ అంటే ఆయనకు ప్రేమ, ఆగండి ఎందుకు కొడతానని చెప్పి ఆ బాబుని తీసుకురమంటే, నేను అక్కడికైనా నాయకుడిని నమ్ముకుంటే నేను ఎట్లా పని చేస్తానంటే, రాజశేఖర్ రెడ్డి 2 కాళ్ళు పట్టుకొని దివాకర్ రావు ఏం కావాలి బాబు అంటే, దివాకర్ రావు నాయకత్వం వర్ధిల్లాలి సార్, మా దివాకర్ రావు టికెట్ ఇంకా ఎందుకు అనౌన్స్ చేయలేదు, ఉత్తమమైన నాయకుడు మా దివాకర్ రావు, ఒకసారి ఎమ్మెల్యే గెలిచి రెండోసారి అనౌన్స్ చేయాలంటే మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ గెలిపించుకుంటారా దివాకర్ రావు అంటే, ఎస్ గెలిపించుకుంటామని యూత్ కాంగ్రెస్ వాళ్ళు, టౌన్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంటే, మేము దివాకర్ రావు నాయకత్వం వర్ధిల్లుతుంది నువ్వు లే అంటే మేము లేచి రాజశేఖర్ రెడ్డి గారికి దండం పెట్టిన సందర్భం అది. నేను ఒక నాయకుడిని ఎక్కడ నమ్ముకున్నా నిస్వార్థంగా మనస్ఫూర్తిగా నేను పనిచేసేటోని తప్ప నేను డబుల్ గేమ్ కానీ ఆడేటోని కాదు. అప్పుడు దివాకర్ రావు ఎమ్మెల్యే గెలిచిండు, రాజశేఖర్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిండు. అప్పుడు మంచిర్యాల మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ అనేది నాకు తెలియదు, నాకు వాస్తవంగా అప్పుడు కొత్తగా వచ్చినాయి. ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో అందరినీ ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు అప్పుడు పిలవడం జరిగింది. పొద్దుట 4:30కి అందరూ స్నానం చేసి వచ్చినాం. వీడియో కాన్ఫరెన్స్లో 5:15కి రాజశేఖర రెడ్డి సీఎం గారు మాట్లాడింది. ఫస్టే పెంటరాజయ్య గారు రాలేదా అన్నారు. సార్ వచ్చినామని పెంటరాజన్న గారు సీఎం గారికి నమస్కారం చెప్తే, రాజన్న నువ్వు గెలిచి చైర్మన్ కావాలి అని చెప్పిండు. తప్పకుండా సార్ అని చెప్పిండు. తర్వాత నెక్స్ట్ మాట్లాడిన దివాకర్ ఆ యూత్ కాంగ్రెస్ అబ్బాయి రాలేదా అని అంటే, నన్ను దివాకర్ రావు సార్ తీసుకపోతే నేను సీఎం గారికి నమస్కారం చేసుకున్నా. దివాకర్ రావు గారు ఈయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత నీది అని దివాకర్ రావు సార్ భుజస్కంధాల మీద యూత్ కాంగ్రెస్ కోట్ల ఆయనకు టికెట్ ఇవ్వని చెప్పిండు. అప్పుడు నా వాడ జనరల్ ఏరియా గోనె విద్యాసాగర్ రావు గారు కౌన్సిలర్, సార్కు దగ్గర బంధువులు అయినా కానీ నేను రాజశేఖర్ రెడ్డి సీఎం గారి మన్నలను, మా ఎమ్మెల్యే దివాకర్ రావు గారి మన్నలను పొందిన నేను. నా స్థాయి అది. అన్ని పదవులకు నేను న్యాయం చేసిన, కట్టుబడి నాయకులకు కట్టుబడి పనిచేసిన. నేను పార్టీ అంటే కట్టు బానిసగా నేను పనిచేసిన. అది నా మనస్తత్వం. అలాంటి నాకు కౌన్సిలర్ టికెట్ ఇస్తే నాకు ఒక్కసారి కాదు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు మాకు టికెట్ ఇచ్చిండు మా కుటుంబానికి. 3 సార్లు నేను ఎక్కడ వాళ్ళ తలవంపు లేకుండా 3 సార్ల గౌరవాన్ని నేను కాపాడిన. అది నా రాజకీయ ప్రస్తావన. మీకు ఏ స్థాయి అని అన్నారు కదా,
నా సోదరిమణులు నా అక్కలు ఏ స్థాయి అని అడిగింది కదా, నా స్థాయి గది. నాకు ఇక్కడికి నన్ను ఏదైతే ఇక్కడికి వచ్చినాక చూడ నాకు పెద్దలు నన్ను గౌరవించి ఇంతమంది ఉండగా చూడ నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం జరిగింది. నేను దానికి తగిన న్యాయం చేసిన. ఏం ఫ్లోర్ లీడర్ అంటే తక్కువ ఏం కాదు. ఒక్కసారి తెలుసుకోండి దయచేసి, మీకు తెలిసి ఉంటే సంతోషం. నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఎల్లగొట్టిండ్రు, నేను రాలే. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఎల్లగొట్టిండ్రు. దయచేసి నన్ను దయచేసి పెద్ద మనసుతో చేసుకొని నా గోడు చూడ మీరు ఆలకించండి. మీకు వాస్తవంగా ఆ సందర్భం అది రాలే, చెప్పుకునే సందర్భం రాలే. నన్ను ఎల్లగొట్టిండ్రు తెలుసుకోలే. అక్కడ ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు గారు అక్కడ ఉన్న ఎవరి మాట వింటుండే మీ అందరికీ తెలుసు. అక్కడ ఎవరు రాజ్యం నడుతుండే, మనం ప్రతిపక్షంలో ఉన్న ఎవరు రాజ్యం నడిచింది, అక్కడ ఉన్న ఎవరి మాట సారింటుండే, అక్కడ బంగ్లాలో ఎవరు రాజ్యం నడిచింది మీరు ఒకసారి తెలుసుకోండి. మీకు తెలియదు, నేను చెప్తానా. వాస్తవంగా మాకు సందర్భం లేదు. నిజంగా అక్కలకు చెల్లెలకు తెలియదు కావచ్చు. నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, నేను కౌన్సిలర్ ఉన్నా. పేమెంట్ కోటలు వచ్చిన అధ్యక్షుడు, పేమెంట్ కోటల అధ్యక్షుడు వస్తే ఆయనకు రెడ్ కార్పెట్ వరిసి నన్ను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకో, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంటు పేమెంట్ కోటలో పోతుంది అని చెప్పిండు. ఇక్కడ ఇప్పుడు లేడు, ఇప్పుడు అతను లేడు అక్కడ. అప్పుడు ఆయన రాజ్యం నడుతుండాడు. ఆ చెప్పిన సందర్భంలో నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలే. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇస్తావు, నేను అక్కడి నుంచి నేను జరుగుతా, వేరేటోళ్ళు ఎవరికన్నీ నేను ఒప్పుకుంటా. అట్లా ఇయ్యమంటే ఎవరికి తెలియకుండా మాకు వారు నడిచింది. నేను చెప్తే ఇంటలేనని నాకు బ్లాక్ కాంగ్రెస్ నువ్వు తీసుకోమంటే, బ్లాక్ కాంగ్రెస్ నా మిత్రుడు ఉన్నాడు, నా దగ్గర మిత్రుడు పూదరి తిరుపతి గారు. మేము ఒక్కసారి నేను టౌన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు టౌన్ వైస్ ప్రెసిడెంట్ చేసిండు. మేము అందరం అనుకొని ఆయన అందరం అనుకొని సార్ బ్లాక్ ఇచ్చిండు సార్ ఆయనకు. ఆయన బ్లాక్ తీసేసి ఆయన సింగరేజ్ జాబ్ ఉంది, అవసరం లేదు నువ్వు బ్లాక్ అంటే నేను ఒప్పుకోను. నా మిత్రుంది, నేను తీసేసి నాకు అలాంటి అవసరం లేదు. మీరు టౌన్ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా సీనియర్లు ఉన్నారు, ఎంతో కష్టపడతాను, వాళ్ళకి ఇయ్యంలే అన్న. నా మాట ఇనవాన్ని నన్ను పుట్టన పెట్టుకొని కక్ష కట్టి, ఇంకా వేరే సందర్భాలు నాకు వాస్తవంగా అక్కడ ఉన్న కౌన్సిలర్లు ఉన్నారు. అప్పుడు సీఎంఆర్ ఓపెనింగ్ కోసం నాకు దైవసాక్షి నాకు సంబంధం లేదు. అక్కడ ఉన్న కౌన్సిలర్లను అడిగింది, నాకు అసలు సంబంధం లేదు. నేను సారెంబడి ఉన్నా. నేను నైట్ ఇంటికి పోయే సందర్భంలో నా మిత్రులు ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్ కాడికి బస్సుల కోసం పోతే అక్కడ నన్ను వాళ్ళు వీళ్ళితేనే వేయినందుకు నాకు సార్ నాతో మాట్లాడింది. ఫస్ట్ మాట్లాడినప్పుడు నన్ను ఏమనలే, గట్టెందుకు ఏంటో పిసలేసిందా అది అని మంచిగా మాట్లాడింది. తర్వాత వీళ్ళు ఎక్కిస్తే మమ్మల్ని ఇండివిజువల్గా పిలిపించుకొని నన్ను ఇష్టాభూతులు తిట్టిపించాడు. నేను ఇప్పుడు అవన్నీ నేను చెప్పదలుచుకోలే. నన్ను ఇష్టం వచ్చినట్టు తిడితే నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవ్వరు పైకి రారంటే, సార్ నేను నిన్ను మోసం చేయలేదు సార్, మోసం చేసినోడు నాశనం అయిపోయి సార్. నాకు మాత్రం అన్యాయం చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాశనం అవుతారు. వాళ్ళు నన్ను మీకు తప్పుడు సలహా ఇస్తాను సార్, వాళ్ళు నాశనం అవుతారు సార్, వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఇంత కింద అనుభవిస్తారని గొడవ నేను ఏడ్చుకుంటా నేను బయటికి వచ్చిన. నన్ను అక్రమంగా అన్యాయంగా నన్ను బయటికి వెళ్ళగొట్టిండు. నేను ఎవరికి మీకు చెప్పుకోలే. అక్కడ పరిస్థితి ఇంకోళ్ళతో మాట్లాడితే కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నాతో ఎవరు మాట్లాడనీయలే. నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినో ఇటు రాకముందు నాకు తెలుసు. నన్ను పార్టీని వీడడానికి నా కన్నీటి చుక్కలు ఎన్నో నీళ్ళు రాలినో నాకు తెలుసు. నేను ఎంత బాధపడ్డదని తెలుసు. నన్ను అన్యాయంగా బయటికి పంపిండు. నేను పార్టీ నుంచి వెళ్ళలే, అంటే పార్టీ నుంచి వెళ్ళింది అంటాను. ఇప్పుడు నేను క్లారిటీగా సమాధానం చెప్తానా. నా పాపం తలిగిందా తలగలేదా, ఆ తలిగి అక్కడ ఉన్నారా వాళ్ళు వెళ్ళిపోయిందా, వాస్తవంగా నా బాధ అంత ఏంటంటే అతను చెప్తే కనీసం నేను మీకు అంటే తిన్నారు అంటాను, అక్కడ ఉన్నారు ఈ చేత తిని ఈ చేత అంటాను. తిండి అంటే అక్కడ ప్రెస్ మీట్ ఉంది, మీరు అందరు తిన్నారు, నా అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరు తిన్నారు, అందరితో పాటు నేను తిన్నా. నేను పార్టీ కోసం పని చేసిన. ఇక్కడ కూడా మా దేవకర్రావు ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్ ఉంటే ఏమైనా తెప్పిస్తారు, తింటాం, అందరు తింటాం. నన్ను ఉట్టిపున్న తిన్నామంటే నేను ఎన్ని గంటలు అక్కడ పని చేసిన అనేది ఒక్కసారి నేను ఏ ప్రమాణం చేయమన్నా చేస్తా. సారు మేడం వాళ్ళు వస్తే పొద్దుగాల పోతే రాత్రి
12, 1, 2 దాకా ఉన్న రోజులు ఉన్నాయి. అక్కడ ఉన్న కొంత రమేష్, నేను, అమ్మ, సారు, మేము ఎన్ని సతమతాలు పడ్డాము, ఎంత నోట్ల నాలుకలు ఎక్కున్నాం నాకెరక. అంత కష్టపడితే అతని మాట విన్నాడు అనే సారు విన్నాడు అనే ఒక బాధతోని నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని నేను బయటికి వెళ్ళిన. నేను వెళ్ళినాక ఒక తండ్రి బెదిరిస్తే, ఒక తండ్రి అభాండం అయితే ఎంతైతే బాధపడతారో బయటికి వచ్చినాక కొద్దిగా నేను మాట్లాడినా కావచ్చు, కానీ నేను ఎవరి దగ్గరికి పోతే మంచిగా ఉంటుంది అని ఒకసారి ఆలోచించుకున్నా. దివాకర్ రావు గారి దగ్గర నేను 10-15 సంవత్సరాలు పనిచేసిన. ఈ నాయకుడు అయితే అప్పుడు నాకు తెలియక నేను వీళ్ళైన వ్యక్తిగత మీరు అంటాను కదా, నాకు కొన్ని చేయవచ్చు. నేను విజిదానికి ఒకటే చెప్పిన, అన్నా నేను రావాలనుకుంటున్నా, మరి నేను కొన్ని ఏమన్నా చేస్తే మనసులో పెట్టుకోవద్దు అంటే, ఎస్ తమ్ముడు రాజకీయంలో గయాన్ని లేవు అన్న, మీరు రావాలి, అందరం కలిసి పని చేద్దామని చెప్పి స్వాగతించిన పెద్ద గొప్ప నాయకులు వీళ్ళు. నాకు ఎక్కడ తలవంపు లేకుండా నన్ను నిజంగా అదే స్థాయిలో నాకు మళ్ళీ వచ్చినాక కొద్ది రోజులకే నాకు పోస్ట్ చేయడం కూడా జరిగింది. అది మీరు ఒకసారి ఆలోచించాలి. అక్కడ ఒక్కొక్కరు ఇక్కడ నుంచి అటు పోయిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు మారిన వాళ్ళు ఉన్నారు, పెద్ద నాయకులు 3 సార్లు మారిన వాళ్ళు ఉన్నారు, 5 సార్లు పార్టీలు మారిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. వాళ్ళ గురించి నేను వ్యక్తిగతంగా నేను పోను. వాళ్ళకి ఎందుకు మారినలో ఇప్పుడు నా విషయం నాకెరక, వాళ్ళు ఎందుకు మారినలో. 5 సార్లు పార్టీ మారి అక్కడికి వస్తే మేనేజ్మెంట్ కోటల అధ్యక్షుడిని ఇస్తే ఒక్కరు చూడ అక్కడ అడగలేదు కదా, ప్రశ్నించలేదు కదా. నన్ననుడు కాదు, అక్కడ వాళ్ళని ఎట్లు ఇస్తారు, వచ్చిన వాళ్ళకు అధ్యక్ష పదవి ఎట్లు ఇస్తారు అని ఒక్కరు కూడా ప్రశ్నించలే కదా. నేను ఎక్కడ వర్క్ చేసినా నమ్మకంగా పని చేసినా కానీ ఎవరికి మాట వచ్చే విధంగా నేను ఎక్కడ పని చేయలేదు. ఇప్పటికైనా ఆ తిండి విషయము, పార్టీ మారడం గురించి ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఎవరు కానీ నేను క్లారిటీ ఇచ్చినా ఇంకోసారి మాట్లాడొద్దని నేను దాన్ని క్లారిటీ ఇచ్చినా మీరు ఇంకోసారి మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నా. అదే బంగ్లాలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు కొంతమందిని నాతోని పాటు ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళ నా అక్కలకు చెల్లెళ్ళకు తెలుసు, అన్నల తమ్ముళ్ళకు తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కన్నీటి సుక్కలు అక్కడ బంగ్లాలో కార్చీళ్ళు. నేను ఎవరెంబడి నేనున్నా, దయచేసి అదంతా ఆ జోలికి నేను పోదలుచుకోలేదు. ఒక్కసారి మర్చిపోకుండా ఆ జోలికి నేను మాట్లాడుకున్నా, సార్తో చెప్పుకున్నా, వాళ్ళతో ఆ ఉన్న పిఏతో కూడా చెప్పుకున్నా. ఎవరు అలాంటి అట్లా కాదు, పార్టీ కోసం వాళ్ళు పని చేసేవాళ్ళని నేను మాట్లాడుకున్నా. అది గుర్తు చేసుకున్నా, అంత లోతుకు పోనీగా. సందర్భం వచ్చినప్పుడు ఇంకా విషయంగా వివరంగా అంటే నేను చెప్తాను, నేను క్లారిటీ ఇవ్వడానికి కోసం చెప్తాను. అట్లాగే సోదరమని నాకు బస్సులు ఇబ్బంది ఉంటే నీకు సాయం చేసిండ్రు అని చెప్పింది. నేను చెప్తాన్నా, ప్రమాణపూర్తిగా చెప్తాన్నా, నా దైవ సాక్షిగా చెప్తాన్నా. నేను పొద్దుగాల అక్కడికి పోయి అందరు నన్ను బదనం చేసి నేను ఫోన్ ఒక్కొక్కరికి ఎన్నిసార్లు ఫోన్లు చేస్తూ ఎంతసేపు ఉంటూ నేను ఎంత టైం నేను శ్రమపడ్డా, నా భార్య పిల్లలకు దూరం ఉండి నేను ఎంత శ్రమపడ్డా. బస్సుల కోసం నాకు ఇచ్చిండు అంటే ఒక్క 1000 రూపాయలు నా వ్యక్తిగతంగా, నా బస్సులకు కానీ నా పర్సనల్ నా వ్యక్తిగతంగా 1000 రూపాయలు నాకు ఇస్తే నా కన్న తల్లి సాక్షిగా, నా దైవ సాక్షిగా, నా పిల్లల సాక్షిగా నేను ఎలాంటి సహాయం నేను తీసుకోలే. ఉట్టిగా మీకు తెలియకుంటే మీకు దయచేసి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. నేను ఇంతకంటే నేను ఏ తడి బట్టలతో నేను ఏ గుళ్ళే జరుగు అంటే నేను చూస్తా. నేను అదే సార్ను నాకు ఏం ప్రమాణం చేసినద్దు, నేను పైసలు సాయం చేసినాను ఒక్క మాట అనుమానం లే. మరి కనీసం నేను అంత నమ్మకంగా నేను చెప్తాను. ఒక్క పార్టీ ఇన్స్ట్రక్షన్స్ కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన, పార్టీ వాళ్ళు ఎన్ని పైసలు ఖర్చు నా వ్యక్తిగతంగా నేను ఎక్కడ ఎప్పుడు ఆశించలే. ఒక సోదరుమని అక్క కరోనా అప్పుడు కొంతమంది పోజులు ఇచ్చిండ్రు అన్నారు. దయచేసి
భగవంతుడు అంటే వాళ్ళు ఉన్నారు. కరోనా అప్పుడు నేను ఎంత నా పర్సనల్గా మేము నా మిత్రుల సాయంతో మా గాలి సత్యం అనుకోండి, నేను అనుకోండి, మేము అప్పుడు పార్టీలు వేరున్నా మేము పర్సనల్గా మిత్రులతో మేము కరోనా అప్పుడు ఎవరు సాయశక్తులు పనిచేసినాం. మేము అక్కడనైతే ఎంత పని చేసినంత నిరంతరం పని చేసిందంటే ప్రతి ఒక్క వీడియో నా దగ్గర ఉన్నది. నేను చెప్పే మాట నాకు వద్దు, నేను వీడియోలు పంపిస్తా. మేము ఇక్కడ పంపించడం నేను ఎప్పుడు కరోనా స్టార్ట్ అయింది ఎప్పుడు ఇన్ని అయింది వరకు నేను చేసిన. లాస్ట్కు నాకు కరోనా వస్తే ఇంట్లుండి నాకు సీరియస్ అయ్యి నేను హైదరాబాద్ హాస్పిటల్ రిఫర్ చేసిండు. అయినా హైదరాబాద్ హాస్పిటల్ నా కొడుకు డాక్టర్ తీసుకొని పోయి అక్కడ ఉంటే నేను ఎవరి సహాయం 5 రూపాయల సహాయం కూడా నేను కనీసం పాల సహాయం కూడా నేను కోరలే. అది నేను ఏ కష్టాలున్నా నేను ఎవరికి చేయి చాపలే. దయచేసి చెప్తాను నా బాధ. నేను వచ్చిన హోమ్ క్వారంటైన్లో ఉన్నా దగ్గుకుంటా చూడ జై కాంగ్రెస్ అన్నప్పుడు నేను దగ్గుకుంటా చూడ సోషల్ మీడియాలో నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిన. నేను ఆ వీడియోలు పంపించమంటే నేను పంపిస్తాను. అది నా కమిట్మెంట్. దయచేసి మీరు అనండి, నేను తప్పు చేస్తే నేను పడతా, ఖచ్చితంగా పడతా. నేను నిజంగా సోదామర్లకు నేను తప్పు చేస్తే నేను తప్పు మేము చెయ్యము, అసలు చేయము. మిస్టేక్లు చేస్తే మా సారు ఊకోడు అసలే. నేను ఎవరికైనా చేస్తే నేను బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయము. అక్కడున్న మొన్న మినిస్టర్ గారును నా కొడుకు పెళ్ళి చేస్తే పార్టీ రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. మా నాయకుడు ఇక్కడ పార్టీలను మ్యారేజ్లకు వ్యక్తిగతానికి సంబంధం లేదు అని కరెక్ట్గా 1000 సార్లు చెప్తాడు మా దేవకర్. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని ఎన్నోసార్లు చెప్పింది. అందరికీ నా కొడుకుకు అక్షంతలు వేశారు, ఆశీర్వదించారు అని నేను చెప్పుకోవడం జరిగింది. మినిస్టర్ గారు ఎంపీ గారు వస్తే దాన్ని కూడా ఇప్పుడు మంచిర్యాల ప్రజలు అందరూ చూసిన దాన్ని కూడా ఒక నాయకుడు, అక్కడ ఉన్న నాయకుడు ఎంత గొప్పడు. దయచేసి మీరు ఆలోచించుంది. అక్కలారా, నా కుటుంబ ఫోటోను అందులో నా భార్య, నేను, నా కొడుకు, నా కొత్త కోడలు, వాళ్ళు కూడా మీ లెక్క మహిళమనులే కదా. ఆ ఫోటోను గ్రూప్లో వైరల్ చేసిందండి ఒక దుర్మార్గమైన, ఆయనకు అనుభవం లేని నాయకుడు చేసి కింద కామెంట్లు, మినిస్టర్ గారిని, ఎంపీ గారిని ఇష్టం ఉన్న కామెంట్లు. నేను అప్పుడే నేను ఆ నాయకునికి ప్రెస్ మీట్ పెడతా అనుకున్నా. నా ఇంటికి వచ్చిన ఎంపీని, మినిస్టర్ను ఎట్లా అంటావు, నాకున్న సత్సంబంధాలతో వచ్చిండు తప్ప నువ్వు ఎట్లా అంటావని నేను అనగలుగుతా. కానీ ఓపిక పట్టుకుని నాకు పెళ్లి టైం సపరేకున్న సందర్భం వచ్చినప్పుడు అదే నాయకుడు వాళ్ళను విపరీతంగా విమర్శించి మినిస్టర్ రాగానే రాత్రి దొంగసాటున పోయి కండువలు కప్పి దండం పెట్టి వచ్చింది బిజినెస్ కోసం. అది మీది. ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు దయచేసి ఆలోచించాలి. మేము అట్లా చేయం. ప్రతి నాయకుని దగ్గర నేను పనిచేసిన, గౌరవంగా ఉన్నా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఇన్స్ట్రక్షన్ మా సార్ ఒకటే చెప్పిండు, ఎప్పుడు ఏమన్నావా అన్నయ్య బాధ కొద్ది అన్నా అంటే ఇడిచిపెట్టు, ఎక్కడ అన్పార్లమెంటరీ మాట్లాడకుండా మంచి సమయస్ఫూర్తితోని మాట్లాడాలని చెప్పిండు. నేను ఖచ్చితంగా చెప్తానా. ఇప్పుడు కూడా నేను చెప్తానా, ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళకు నేను మరీ చెప్తాను. నేను ఎప్పుడైతే ప్రజా అభివృద్ధి కోసం కానీ మా నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తా కానీ నేను రెడీని. ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నా. నాయకులను నేను హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నానే చెప్తాను. నేను ఓ సందర్భం వచ్చినప్పుడు నేను ఆ స్పెషల్ నాయకుని గురించి నేను మాట్లాడేది ఉంది. నాకు సంభాషణ వచ్చినప్పుడు దాని వివరం ఏంది, ఎక్కడికి వేయండు, ఎట్లా వేయండు, ఇక్కడికి వచ్చినాక ఏమన్నారు, మీ సార్లు కూడా ఏం తిట్టిండ్రు, నాకు అన్ని క్లారిటీ ఉన్నాయి. నేను చెప్తా. అదంతా విషయం సందర్భం, సమయం వేరే చెప్తా. ఖచ్చితంగా మేము అదే కట్టుబడి ఉంటున్నాం. దివాకర్ రావు అభివృద్ధి విషయంలో రోడ్లు, డ్రైన్లు కాదు,
ఎమ్మెల్యే ఫండ్ నుంచి వచ్చింది, ఎంత ఫండ్ నుంచి వచ్చింది, ఏం అభివృద్ధి చేసింది, ఒక రోడ్లు, డ్రైన్లు, ట్రాన్స్ఫారాలు, బ్రిడ్జీలు, ప్రాజెక్టులు, స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇవే కాదు ఇంకెన్నెన్ని ఉన్నాయో మొత్తం వివరణతో 1, 2, 3, 100, 500, 1000 కాదు, అవన్నీ మేము శ్వేతపత్రం మా సార్ వచ్చినాక రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దానికి కట్టుబడి ఉంటాను, దానికి నేను కట్టుబడి ఉంటాను. మీ సార్ కూడా చేసినాయి మీరు తీయండి, మా సార్ తెచ్చినాయి మీ సార్ క్యాన్సిల్ చేసినాయి ఎన్ని కూడా తీయండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినాక వెంటనే ఫ్లైఓవర్ మీద డాంబర్ రోడ్ వేసిండ్రు అని చెప్పింది. వేసినాక 4 రోజులకే ఫండ్ వస్తుందా? దయచేసి ప్రజలారా మీరు కూడా గమనించండి, మీరు అక్కడ నాయకులు గమనించండి. అది దివాకర్ రావు గారు తెచ్చింది. ఆ టైంలో అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ నాయకుడు చేయించలేని అనట్లేదు, దివాకర్ రావు తెచ్చింది కాదా. ఒకసారి ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించుకొని నా మీద వ్యక్తిగత దూషణ దయచేసి మరొకసారి రావద్దు. మేము ఏ వ్యక్తిని వ్యక్తిగత దూషణకు పోయినప్పుడు నన్ను అడుగుండి, బాగా చెప్తాను. వ్యక్తిగత దూషణ పోను. అదే పార్టీ వ్యతిరేకంగా అంటే నేను ఖచ్చితంగా ఉంటా. ఏదైతే ప్రజల అభివృద్ధిని అడ్డుకునే ఖచ్చితంగా నేను ముందుంటా. మా నాయకులను అంటే నేను ఖచ్చితంగా ఉంటా. నేను మాట్లాడతాను.